హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షపు నీరు ఎగువ ప్రాంతాల నుంచి బంజారా హిల్స్ రోడ్లోని దేవరకొండ బస్తీలో నీళ్లు చేరడంతో ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, అలాగే భారీగా కురిసినటువంటి వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీ కార్మికులు కూడా ఇక్కడ లాగిన్ అయినటువంటి వాటర్ని కూడా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మోకాల లోతు నీరు చేరుకున్నప్పటికీ ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇక్కడికి లోతట్టు ప్రాంతంగా ఉండడం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నీరు కూడా ఇక్కడ డ్రైనేజీల నుంచి వెళ్ళకపోవడమే ప్రధాన కారణంగా మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎప్పుడు పరిస్థితి ఇలాగనే ఉంటుందో? వర్షం ఎప్పుడండి చిన్న వర్షాలు వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇక్కడ లోకల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పక్కకే స్కూల్ ఉన్నది. నిరంతరం అండి ఇక్కడ మనం ఈ రోడ్డు మొత్తం ఎప్పుడైనా మున్సిపల్ వాటర్ వచ్చినా, డ్రైనేజ్ వాటర్ వచ్చినా, ఒక్కరోజు నల్ల వచ్చినా మొత్తం ముసలోళ్ళు, వయసులో పిల్లలు ఎవరైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమంటే లోకల్ కార్పొరేటర్ డబ్బులకు కకృతికి బట్టి ఆ లైన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా లైన్స్ ఇక్కడ డైవర్ట్ చేసేసి చిన్న లైన్స్ ఉన్నాయి, దాంట్లో ఆ డ్రైనేజ్ లైన్లో కలిపేశారు. ఆవిడకి ఎన్నిసార్లు చెప్పాము, ఎమ్మెల్యే గారికి చెప్పాను, లోకల్ లీడర్స్ మొత్తం ఎన్నిసార్లు వినియోగించుకున్నారు. ఈ నాలా మనకు కొద్దిగా వైండ్ చేసేసి డీప్ చేసి ఇవ్వమని చెప్తే ఎన్నిసార్లు పెట్టుకున్నాము. శాంక్షన్ అయింది, బడ్జెట్ శాంక్షన్ అయింది చెప్పడమే కానీ ఏ రోజు కూడా దాన్ని క్లీన్ చేయడం అయినా కానీ డెబ్రిస్ తీయడం అయినా కానీ అలాంటిది ఏం జరగలేదు. కనీసం ఇప్పటికైనా మమ్మల్ని మా బీదోళ్ళ మీద దయ తెలిసి గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్లీ చీఫ్ మినిస్టర్ గారు మా మీద దయ తెలిసి మా ఇబ్బందులు కొద్దిగా తీరుస్తానని హోప్స్ ఉన్నాయండి. చూడండి, కొద్దిగా వర్షాలు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మీకు పై నుంచి వచ్చే నీరంతా ఇక్కడికే చేరుతుంది ప్రధానంగా. అయితే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో సరిగా లేదు. అయితే చిన్నారులు, వృద్ధులు కూడా వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది సార్. చాలా ఇబ్బంది పడుతుంది. చిన్నారులైనా, స్కూల్ పిల్లలైనా కానీ నార్మల్ వర్షం పడకుండా కానీ డ్రైనేజ్ నీళ్ళు వచ్చినప్పుడు కానీ నల్లు వచ్చిన రోజు కూడా చాలా విపరీతంగా నీళ్ళు వస్తున్నాయి. కారణం ఏమంటే వీళ్ళు లోకల్ కార్పొరేటర్ వాళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి లైన్ చిన్న లైన్స్ లో పెద్ద పెద్ద కనెక్షన్ కలిసిపోవడం జరిగింది. తర్వాత వచ్చి ఇక్కడ టెన్సర్ సుమాంజిలో డబల్ లెవెల్ నాలా ఉంది. ఇక్కడ వచ్చేసి మాకు సింగిల్ నాలా వచ్చేసింది. ఇక్కడ రోడ్డు మీద వస్తే ఒక వాగు, ఒక పెద్ద వరద వచ్చినట్టు వచ్చేస్తుంది. మొత్తం వచ్చి చౌక అయిపోతున్నాయండి. నలుమూలల నుంచి వస్తున్న నీళ్ళు ఇక్కడనే వస్తున్నాయి మా కాడ. ఇక్కడ మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఈ సమస్యలతో బయటకు ఎప్పుడు వెళ్తుంది. అది చూడండి, అట్లా గణేట్స్ వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి. మట్టి కూడా తీయలేదండి. వర్షాకాలం వచ్చింది, కనీసం ఈ నీటితోనే పూర్తిగా ఇక్కడ నిలిచిపోవడం వల్ల ఇళ్లలో ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇళ్లలో కూడా ఇబ్బంది సార్ చాలా. మీరు చూడండి, నెక్స్ట్ లైన్ లో రండి, మొత్తం నీళ్లు దూరుతాయి. మీరు చూపెడతాను, మీరు రండి, మీరు చూపెడతాను. మొత్తం నీళ్లు మొత్తం బియ్యమైనా కానీ సరుకులైనా కానీ వాళ్ళకి సంబంధించి మొత్తం సామాన్లు మొత్తం మునుగుతున్నాయండి. నెక్స్ట్ లైన్ లో చూడండి, మొత్తం 3 లైన్స్ ఇక్కడ మొత్తం 3 లైన్స్ మొత్తం మునిగిపోయి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది ఈ దేవరకొండ బస్తీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. వాటితో పాటుగానే ఇక్కడ పెద్దగా పైప్ లైన్స్ విస్తరించి కూడా ఇక్కడ మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు వర్షం కురిసినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం కంటే ముందే వీటి మీద చర్యలు తీసుకుంటే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ గిడ్డేతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.